నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తే అది నిజంగా స్ట్రైక్ పడుతుందా పడదా ఏం అర్థం కావట్లేదు. మా బతుకు గాలికి దీపం పెట్టినట్టు అయిపోయింది. నాకైతే మళ్ళీ ఒకటేసారి మళ్ళీ అన్ని గుర్తుకొచ్చినాయి. మళ్ళీ ఇక్కడ పని చేయాల్సి వస్తుంది. నేను మళ్ళీ కష్టపడాలి. నేను ఇప్పుడు మళ్ళీ ఏ పండబల పని చేయాలో, మళ్ళీ ఇక్కడ పని చేయాలను, మళ్ళీ ఈడ చెత్తుడు వల్ల మళ్ళీ ఈడ ప్లేట్లు కడగాలని చెప్పి గుర్తుకొచ్చింది నాకు. మనిషిగా బ్రతకాలరే ఆశా ఏడుపు వచ్చేస్తుంది. నాకు ఏం అర్థం కావట్లే అన్న, పిచ్చి లేస్తుంది. నిన్నటి నుండి అసలు తిన్న తిండి కూడా పోతలేదు, నిద్ర పడతలేదు. ఏంది అసలు ఇది? సోను అందరికంటే ఒక మెట్టు కాదు 10 మెట్లు ఎక్కువనే ఉన్నాడు. నాకు అదే కావాలా, అది నేను చేసిన. అది ఇంకా ఇంకా చేద్దాం అనే లోపే మళ్ళీ అదే అక్కడ నుండి డైరెక్ట్ మళ్ళీ అదే స్టేజ్కి వచ్చినాం కదా, అదే బాధ అనిపిస్తుంది అన్న. హలో వాట్సాప్ మై స్టైల్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ ప్రభా విశల్. ఎప్పుడు ఎనర్జీ మూడ్లో ఉండే మేము ఇప్పుడు ఇంత సరైన మూడ్ ఎందుకు చెప్తున్నా అంటే, మేము ఆల్రెడీ తమిళ చూసి మీకు అర్థమైపోయి ఉండాలి. సోను జున్ను అఫీషియల్ ఛానల్కి స్ట్రైక్ పడ్డది అనమాట నిన్న మధ్యాహ్నం. అసలు ఏమవుతుందో మాకు ఏం అర్థం కావట్లేదు. ఒకరి తర్వాత ఒకరి ఛానల్స్ మీద స్ట్రైక్స్ పడుతున్నాయి. మాకు యూట్యూబ్ కాకుండా ఇంకా ఏదీ లేదు, మాకు ఇదే సోర్సు. మేము దీని మీద ఆధారపడి బతుకుతున్నాం. మా ఫ్యామిలీని చూసుకోవాలన్నా, మిమ్మల్ని ఎంటర్టైన్ చేయాలన్నా, కనీసం మా పుట్టకి మేము తినాలన్నా కానీ మాకు యూట్యూబ్ ఒక్కటే దిక్కు అనమాట. సో నా ఛానల్ కూడా ఆల్రెడీ ఇప్పుడు ప్రెజెంట్ నా ఛానల్ కూడా స్ట్రైక్ ఉంది. సో ఇప్పుడు వీళ్ళ ఛానల్కి సెకండ్ స్ట్రైక్ పడ్డది. అజయ్ ఛానల్కి సెకండ్ స్ట్రైక్ పడ్డ తర్వాత కూడా మళ్ళీ ఛానల్ ఓపెన్ అయిన తర్వాత ఏం ప్రాబ్లం చేయకుండానే థర్డ్ స్ట్రైక్ ఆటోమేటిక్ పడి ఛానల్ వెళ్ళిపోయింది. నాది ఒక్కటే బాధ ఏంటంటే, ఇప్పుడు సెకండ్ స్ట్రైక్ పడ్డది. నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తే అది నిజంగా స్ట్రైక్ పడుతుందా పడదా ఏం అర్థం కావట్లేదు. మా బతుకు గాలికి దీపం పెట్టినట్టు అయిపోయింది. సో మాకు ఏం అర్థం కావట్లేదు. ఇన్ని రోజుల నుంచి చేసుకున్నారు కష్టం వీళ్ళు. గత 4-5 months నుంచి నాకు వచ్చినప్పటి నుంచి వీళ్ళకి సబ్స్క్రిప్షన్ లేకుండే, తర్వాత మా దగ్గరికి వచ్చినప్పటి నుంచి సబ్స్క్రిప్షన్ వచ్చింది. మంచి షార్ట్ వీడియోస్ చేసిర్రు. ఇప్పుడిప్పుడే మనీ సంపాదిద్దామని చెప్పి అనుకుంటున్నారు. వాళ్ళు 2 lakh సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నారు. మాటలు కాదు, 2 లక్షల మంది సబ్స్క్రైబర్ ఉన్నారు. అసలు అది ఛానల్ పోతుంది. ఎట్లా అనిపిస్తుంది నేను అసలు చెప్పలేకపోతున్నాను నా మాటలలో. ఎట్లా అంటే ఎవరికంత ఈజీ కాదు, అంత ఈజీగా 2 lakhs తొందరగా రావడం అనేది మాటలు కాదు. మేము ఇంత కష్టపడ్డాము కాబట్టే మాకు 2 lakh సబ్స్క్రైబర్స్ దాకా వచ్చిర్రు. కానీ అసలు ఏం మాట్లాడలేకపోతున్నాను నేనైతే. 2 lakh సబ్స్క్రిప్షన్ అంటే మాటలు కాదు. నువ్వు చెప్పురా సోను. ఇప్పుడు మీ అమ్మని చూసుకుంటున్నావు హ్యాపీగా. ఇప్పుడిప్పుడే జస్ట్ నాకు తెలిసి ఈ ఛానల్కి 4 months అవుతుందా అని జస్ట్ ఒక 1 month ముందు నుంచి మాత్రమే అమ్మని మంచిగా చూసుకోవడం స్టార్ట్ చేశాడు వీడు, ఫ్యామిలీని చూసుకోవడం కూడా. సో ఈ టైంలోనే స్ట్రైక్ పడిపోయింది. స్ట్రైక్ అంటే ఇంకొక స్ట్రైక్ ఉంది కదా. సరే ఇంకా ఫస్ట్ స్ట్రైక్ పడ్డప్పుడు ఏం లేదన్న, సరే ఇంకొక 2 స్ట్రైక్లు ఉన్నాయిలే, ఎట్లన్నా February 10th స్ట్రైక్ వెళ్ళిపోతాయి కదా, సరేలే హ్యాపీగా ఫీల్ అయినా మస్తు. ఇక తర్వాత నిన్న పొద్దున మనము కూర్చున్నప్పుడు వచ్చింది చూడన్న, అబ్బా నాకైతే మళ్ళీ ఒకటేసారి మళ్ళీ అన్ని గుర్తుకొచ్చినాయి. మళ్ళీ ఇక్కడ పని చేయాల్సి వస్తుంది. నేను మళ్ళీ కష్టపడాలి. నేను ఇప్పుడు మళ్ళీ ఏ పండబల పని చేయాలో, మళ్ళీ ఈడ పని చేయాలను, మళ్ళీ ఈడ చెత్తుడు వల్ల మళ్ళీ ఈడ ప్లేట్లు కడగాలని చెప్పి గుర్తుకొచ్చింది నాకు. మనిషిగా బ్రతకాలరే ఆశా. ఎందుకురా అంత కరమయం వచ్చింది? ఇంకో ఛానల్ యూట్యూబ్ పెట్టుకొని ఇంకా లేపుకోవచ్చు. అంత ఈజీ కాదు కదన్న, ఇంకో ఛానల్ పెట్టిన అంత ఈజీగా 2 lakhs అయితే రాదు కదా. మళ్ళీ మొదటికే వచ్చింది, మళ్ళా ఫస్ట్ నుండి మళ్ళా ఇప్పుడు ఒకవేళ సరే అన్న ఇప్పుడు 2 lakhs వచ్చింది, ఇప్పుడు మళ్ళీ కొత్త ఛానల్ ఓపెన్ చేసినాం, మళ్ళీ వాళ్ళు అదే సపోర్ట్ ఇస్తారన్న నమ్మకం అయితే లేదు కదన్న. కొంతమందికి ఇవ్వచ్చు, కొంతమందికి ఇవ్వకపోవచ్చు. మా బాధ కూడా అదే అన్న. ఒకవేళ కొత్త ఛానల్ ఓపెన్ చేసినా కానీ సోను జున్ను అఫీషియల్కి ఉన్న సపోర్టే ఇప్పుడు వస్తుందా రాదా అని ఒక భయం కూడా ఉందన్న.
ఇప్పుడు నిజంగా సెకండ్ స్ట్రైక్ కూడా థర్డ్ స్ట్రైక్ పడే సిచ్యువేషన్స్ అన్ని ఎందుకంటే ఎగ్జాంపుల్ మన అజయ్ గానే మనం చూసేసినాం ఆల్రెడీ. నాకు నిన్నటి నుండి మైండ్లోకి అజయ్ వస్తుండు. నాకు అసలు తీసుకోలేకపోతున్నా, అమ్మో అసలు తీసుకోలేకపోతున్నా. సరే సెకండ్ స్ట్రైక్ పోయినాకనన్నా ఇప్పటి నుండి యాడ్స్ పెట్టొద్దు అని ఫిక్స్ అయిపోయి అరే ఏం కాదు పెట్టేద్దామా. కానీ లాస్ట్ టైం కూడా అజయ్ ఏం యాడ్ పెట్టలేడు, ఏం చేయలేడు. కానీ వీడియో అప్లోడ్ చేసినాక అకౌంట్ మొత్తమే పోయింది. అదే అసలు నాకు అదైతే అది తలుచుకుంటుంటే నాకైతే అసలు ఏడుపు వచ్చేస్తుంది. నాకు ఏం అర్థం కావట్లే అన్న, పిచ్చి లేస్తుంది. నిన్నటి నుండి అసలు తిన్న తిండి కూడా పోతలేదు, నిద్ర పడతలేదు. ఏంది అసలు ఇది? ఏడో చిన్ను, ఈ టైంలో ఇంకా సోనియాకి చెప్పాలి కానీ నువ్వు ఏడుచుకో అవ్వదు. నాకంటే నేను ఒక జాబ్ చేసిన, నాకు ఆ జాబ్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు. కానీ నేను సోను కోసమే ఆ జాబ్ కూడా బంద్ చేసిన. కానీ వాడికి అట్లా కాదు, యూట్యూబే ఇన్కమ్, వాళ్ళ ఫ్యామిలీని చూసుకునేదే యూట్యూబ్. వాడి వల్లనే యాక్చువల్లీ నాకు యూట్యూబ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత ఇంట్రెస్ట్ ఉండకపోదు, వీడియోస్ చేద్దాము అట్లా ఇంట్రెస్ట్ ఉండకపోదు. ఎందుకంటే నా ఫ్యామిలీ అట్లా నన్ను ఎంకరేజ్ చేయలేరు, అట్లా వీడియోస్ చేయాలి, అమ్మాయిలు పబ్లిక్లో తిరగాలి అని నన్ను ఎంకరేజ్ చేయలేరు. కానీ సోను కోసమే నేను ఒక స్టాండ్ తీసుకొని యూట్యూబ్లో వచ్చిన. మళ్ళీ ప్లస్ సోను ఎవరి కింద కావద్దు అని చెప్పే సోనుకు చెప్పకుండా యూట్యూబ్ అకౌంట్ క్రియేట్ చేసిన అన్న. ఇప్పుడు నేను అనుకున్నది నేను సాధించిన. ఎందుకంటే సోను ఎవరి కింద కాలేడు. వాళ్ళ ఫ్రెండ్స్లల్లా సోను అందరికంటే ఒక మెట్టు కాదు 10 మెట్లు ఎక్కువనే ఉన్నాడు. నాకు అదే కావాలా, అది నేను చేసిన. అది ఇంకా ఇంకా చేద్దాం అనే లోపే మళ్ళీ అదే అక్కడ నుండి డైరెక్ట్ మళ్ళీ అదే స్టేజ్కి వచ్చినాం కదా, అదే బాధ అనిపిస్తుంది అన్న. ఏం బాధపడకు. అదే సోరో, యూట్యూబ్ లైఫ్ లేకపోతే నీ లైఫ్ ఏంట్రా? చెప్పినా కదన్న, యూట్యూబ్ లైఫ్ లేకపోతే ఇంకా యూట్యూబ్ లైఫ్ లేకపోతే అలాంటిది అంటే మ్యాక్స్ అంటే నేను ఏం ఆలోచించాను. యూట్యూబ్ మా మైండ్లో ఒకటి ఉంటుంది, యూట్యూబ్ అంతే, ఇది కాకపోతే ఇంకోటి అన్న. నేనైతే అందరికి ప్రతి ఒక్కరికి ఒక్కటే చెప్దాం అనుకుంటున్నా. చెప్పరా సోను, ఇప్పుడు నీకేమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది, బాగా అనిపిస్తుంది నాకైతే. ఒకప్పుడు ఒక స్టేజ్ నుంచి అంటే నేను నా పాతవన్నీ గుర్తుకొస్తున్నాను సార్, నా ప్రతి ఒక్క సెకండ్ అవన్నీ గుర్తుకొస్తున్నాయి. మళ్ళీ నేను ఏడ కష్టపడాలో ఏం చేయాలో అని చెప్పి. కష్టపడేది ప్రతి ఒక్కరికి ఉండాలి, కానీ అంటే సింగిల్ పేరెంట్ ఉండి ఒక నాలాగా ఇట్లా ఉండలేమన్న. కష్టం మస్తు కష్టం తెలుసా అన్న. కానీ ప్రతి ఒక్కరికి ధైర్యం చెప్తున్నా, పాత ఛానల్ ఉంది ఏం పోలేదు, మాకు ఇంకో ఛాన్స్ ఉంది, లాస్ట్ ఛాన్స్ అంటే లాస్ట్ ఒక్క ఛాన్స్ ఉంది, మేము ఆ ఛాన్స్ని కాపాడుకోండి, మళ్ళీ ఇంకో ఛానల్ మాకు ఇంకోలాగా సేఫ్ ఉండాలని చెప్పి పాత ఛానల్కి అయితే ఎట్లా సపోర్ట్ చేసిరో కొత్త ఛానల్కి కూడా అట్లనే సపోర్ట్ చేయండి ప్లీజ్. మీ సపోర్ట్ మాత్రం మాకు ఎప్పుడు ఇంకా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం మేమైతే. సో గైస్, వీళ్ళకైతే పాత ఛానల్ ఇంకా పోలేదు, ఇంకొక ఛాన్స్ ఉంది. ఆ ఛాన్స్ గాలికి దీపం పెట్టాను అనమాట. సో అందుకని నేను సెక్యూర్ అని చెప్పి నేను మధ్యాహ్నం స్ట్రైక్ కూడా ఇమ్మీడియట్గా అన్న వాళ్ళని పిలిపించి నేను నైట్ ఆల్రెడీ ఇంకో ఛానల్ క్రియేట్ చేసేసిన ఆల్రెడీ. సో జిన్నుతో సోను అని చెప్పేసి మీకు డిస్క్రిప్షన్లో లింక్ కూడా పెడతాను, వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ ఛానల్ని. అరే ఏడవకు రా జున్ను, ఇప్పుడు నీకు యూట్యూబ్ లేకపోతే లైఫ్ ఉందా ప్రెసెంట్? లేదన్నా, కాదన్నా. పొద్దున్న లేస్తే వీడియోస్, దాని తర్వాత థంబ్నెయిల్స్ కావాలి, ఎడిటింగ్ కావాలి, ఇవన్నీ ఒకటేసారి. అబ్బా, నిన్న కూడా స్ట్రైక్ పడ్డాక అందరు వీడియోస్ చేస్తుంటే వాళ్ళ వీడియోస్ ఎడిటింగ్ అవుతుంటే కన్నా మనది ఇంకెప్పుడైతుంది కన్నా మనది అని ఒక ఫీలింగ్ వచ్చింది అన్న. నాకైతే తెలుసా, ఇంకా 14 days తీసుకోలేకపోయినా నేను అసలు. మళ్ళీ ఇదే 23లో ఫస్ట్ మంత్లో ఇదే ఫస్ట్ స్ట్రైక్ అయింది, ఇదేంది మళ్ళీ తర్వాత. అమ్మో మస్తు బాధగా అనిపిస్తుంది అన్న. మస్తు ఆ ఇయర్లో లాస్ట్ స్ట్రైక్ అజ్జు పడితే ఈ ఇయర్లో ఫస్ట్ స్ట్రైక్ మాకే. ఏదో కనరా. ఇప్పుడు మీ అమ్మాయిని చూసుకోవాలి అనుకున్నావు, ఇంకా అది కాకుండా మాట కూడా మమ్మీ మస్తు ఎమోషనల్ అయిపోయింది తెలుసా. మమ్మీ మనకు తెలుసా, నా కొడుకు మంచి స్థాయికి వస్తుండని చెప్పి అందరికి చెప్పుకున్నాను. నా ప్రతి ఒక్కరు మా ఫ్యామిలీలో అందరికీ చెప్తుంది. ఎవరైతే
కొంచెంమంది అంటారు కదా, అరే నువ్వు నీ కొడుకు ఇట్లా తిరుగుతుండు ఆ వీడియో లేని ఇదేందని చెప్పి. మా మమ్మీ ప్రతి ఒక్కరికి ఏమి ఎక్కువ తెలుసు, నా కొడుకు ఇంట్లో నా కొడుకు పైసలు జమ చేసి, నా కొడుకు వాళ్ళ డాడీ లాగా పైసలు జమ చేసి ఏదో అయిదామని చెప్పానని అందరికి చెప్పుకుంది. కానీ అది మాట మాత్రం అస్సలు పోదన్న, పక్క అవుతా 100% అవుతా. అది కూడా కేవలం మీరు వీళ్ళందరూ సపోర్ట్ చేస్తే ఇంకా 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 దీనికన్నా పెద్ద స్థాయికి వస్తా అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో మీరందరూ అయితే పక్కా సపోర్ట్ చేయాలి నాకు. ఎట్లయితే మా పాత ఛానల్కి సపోర్ట్ చేసి దానికి డబల్ సపోర్ట్ చేశారని చెప్పి నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. దానికి మించి ఇంకేం కోరుకోలే. వాళ్ళు ఉంటేనే మేమైతే ఇటు ఉన్నాము. ఇంకోటి ఏంటంటే వాళ్ళని ఏం చేయాలన్నా, వాళ్ళని నవ్విపియాలన్నా, వాళ్ళని ఏడిపియాలన్నా, వాళ్ళని కక్కిపియాలన్నా కానీ మనమే గుర్తుకొస్తాం అన్న. కక్కే టైంలో కూడా, తినే టైంలో కూడా మనమే గుర్తుకొస్తాం. మనం చేసిన ఎంటర్టైన్మెంట్ అది. యూట్యూబ్ నుంచి అంత పైసలు కూడా అంత రావు. వచ్చేది 1,00,000 వ్యూస్ అయినా కానీ మాకు వచ్చేది 1,500 2,000 రూపాయలు మాత్రమే. ఇది నిజం, ఇది వాస్తవం. అవును అంతే. మేము వాళ్ళ వచ్చిన దాంట్లో నుంచి మిమ్మల్ని ఎంటర్టైన్ చేసుకుంటా, వీళ్ళ గిఫ్ట్లు ఇచ్చుకుంటా, అన్నదానాలు చేసుకుంటా, ఆఫీస్ రన్ చేసుకుంటూ అంతా చేస్తున్నాం. అవన్నీ ఏం రావు మాకు. ఆ ప్రమోషన్స్ వచ్చేవి కూడా మాకు ఏదో కొంచెంలో కొంచెము ఎంతో ఇస్తారు, ఎంతో తీసుకుంటారు. కానీ ఏంటంటే ఆ దాంట్లో కూడా మేమందరము షేర్ చేసుకొని అట్లా కాదు ఇట్లా ఇట్లా అని చెప్పి అందరం ఉంటాము. ఇప్పుడు ఆ ప్రమోషన్ వల్లనే ఇట్లా అవుతుందంటే ఇప్పుడు మేము ఇంకా దేని వల్ల బతకాలి? ఇంకా రెవెన్యూ వచ్చేది ఏదో నెలకి కష్టపడితే 2,000 1,500 వస్తాయి. ఈ ప్రమోషన్లో మేము ఏదో మా పూటకి ఇట్లా వస్తుంది కదా అని చెప్పి మేము ఉంటే, ఈ ప్రమోషన్లు ఇట్లా చేస్తే మరి మా బతికి ఎట్లుంటుంది ఇంకా లాస్ట్కి? ఇట్లయితే కష్టం అన్న. ఇంకా కానీ ఇంత కష్టపడితే అంత పైనకి ఎదుగుతామని చెప్పి నాకు తెలుసు అన్న. నేను చిన్నప్పటి నుంచి ఈ కష్టంలోనే ఉన్నా. నేను ప్రతిరోజు నేను కష్టంలోనే ఉన్నా. ఇప్పుడే హ్యాపీగా ఉండడం చూసిన సోను కానీ నేను. ఎందుకంటే ఎంత ముందు లైఫ్ ఏంది కంప్లీట్గా వేరు, కంప్లీట్ వేరు. బస్సు తిరిగేటోడు అవన్నీ వద్దురా మానేసుకోరా అని చెప్పిన. ఇంతకుముందు ఈ చాలా ఈవెంట్స్ అని చెప్పి డ్యాన్స్ అని చెప్పి ఎక్కడెక్కడో అన్ని లొకేషన్స్కి వెళ్తుండే. వద్దురా సోను అన్నీ మానేసుకో, నైట్ టైం జర్నీలు ఎందుకురా, మీకు యూట్యూబ్ పెట్టిస్తారు అందరూ ఆఫీస్కి రండి అని చెప్పి పెట్టుకొని పిలిపించుకొని ఛానల్ పెట్టించి ఇప్పుడు ఇంత చేసిన 3-4 మంత్స్ కష్టపడుతూనే ఉన్నాడు. మొన్న నుంచి ఇన్కమ్ చూస్తున్నాడు. వాళ్ళ మమ్మీకి అది చేద్దాం, వాళ్ళ మమ్మీ కమ్మలు ఇప్పిద్దాం, ఇంట్లో వాషింగ్ మిషన్ ఇప్పిద్దాం అనుకున్నాడు. కరెక్ట్గా ఈ టైంలో స్ట్రైక్ పడ్డది. అన్ని క్లోజ్. కానీ ఏం కాదులే అన్న. నేనైతే నమ్మకం వీళ్ళ మీద పెట్టుకున్నాను 100% చెప్తున్నా. సో ఆడియన్స్ వాళ్ళని ఎంకరేజ్ చేస్తారా? మన మంచి వాళ్ళం అయితే వాళ్ళే ఎంకరేజ్ చేస్తారా, మనం చెప్పాలని అవసరం లేదు. నేను పక్క నేనైతే మీ అందరి మీద నమ్మకం పెట్టుకున్నా. ప్లీజ్ మీరు మాత్రం మీరు ఉంటే మేము ఉన్నాము, లేకపోతే లేదు అని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఈ మాట కూడా చెప్తున్నా. ప్లీజ్ దయచేసి మాకు సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ మాత్రం పక్క కావాలా, మాకనే కాదు మా టీంకి అందరికీ కూడా కావాలా. బ్రతకమంటూ బ్రతుకునిచ్చి బ్రతకనివ్వవు వివరమేంటై. సో గైస్ ఇది చెప్పేది ఏం లేదు. ఇప్పుడు మా ఫ్యామిలీని చూసుకోవాలన్నా, అందరికీ ఏం చేయాలన్నా ఈ యూట్యూబ్ మాత్రమే. వచ్చిన పైసల్లో మేము ఫుడ్ డొనేషన్ చేస్తాము, గ్రాండ్ హెల్ప్ చేస్తాం. మనం బయట నుంచి కలవడానికి చాలామంది వస్తుంటారు. ఆఫీస్ లొకేషన్ తెలిసిపోయింది అందరికీ. వాళ్ళకి ఫుడ్ చూసుకుంటాం, వాళ్ళకి స్టేయింగ్ చూసుకుంటాం. ఒకరోజు 5 days ఉన్నాడు. సో వాళ్ళ ప్రతి ఒక్కరిని చూసుకుంటుంటాం. బట్ ఇప్పుడు ఈ సిచ్యువేషన్ నాకు వణుకొస్తుంది. నా చాలా కాలం స్ట్రైక్ ఉంది. ఇప్పుడు ఇంకో స్ట్రైక్ పడుతుందేమో అని చెప్పి క్షణం భయం వేస్తుంది. బట్ ఏం చేయలేని సిచ్యువేషన్ అది. సపోర్ట్ మాకు ఉంటుంది నా పక్క 100% వాళ్ళ సపోర్ట్ ఉంటుంది మనకి. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి గైస్. ఇంకో కొత్త వీడియోతో మేము ముందుకు వస్తా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శ్రీప్రభ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. చాటివారి సేవకై బ్రతికున్న వాణ్ణి పుట్టినప్పుడు మనము తెచ్చిందే ఉంది.